లాంగ్వేజ్ అలానే ఉంటది. నాని గారు ఎప్పుడు మాట్లాడినా గాని నాకు నవ్వొస్తది. నేను నవ్వుకుంటాను. అలాగే ఉంటది కాబట్టే కదా ఈ రోజు గుడివాడ ప్రజలు లేదు. ఇంట్లో కూర్చోబెట్టారు. అలాగుంటేనే నేననేది కూర్చోబెడతారు. అట్ట కాదు. నా వర్మ గారు, మీరు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతా లంజా కొడకల్లారా అని చెప్పి ఖచ్చితంగానండి. అది కూడా నేను ప్లే బయట కూడా చేస్తాను. వేస్తే కానీ బాగుండేది సార్. సందర్భం మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆయన్ని ఎప్పుడు అది కూడా వేస్తే ప్యాకేజ్ స్టార్ బాగుండేది. అన్నారు, నిరూపించలేకపోయారు. వాళ్ళు అదే ఇంట్లో సార్. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ స్టార్ అన్నారు, ఈ స్టార్ అన్నారు, అమ్ముడు పోయాడు అన్నారు, తాకెట్లు పెట్టారన్నారు, ఇంకోటి చేస్తారన్న తర్వాత ఎక్స్ అయిపోయి ఎన్నోసార్లు మాటలు పడ్డాక అన్నదానికి ఈయనెవరో ఏం అనలేదే. సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడకల్లారనే బయట కూడా వేస్తే ప్రజలు చూస్తారు ఇంకోసారి. ఖచ్చితంగా నేను అనేది ఎవరు వీరు సచ్చీలురు లేకపోతే వారు మంచివారు ఇది అని చెప్పేసి ఎవరికి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు. వారందరూ కూడా సంయమనంతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా సంయమనంతో మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒకరికొకరు గౌరవించుకొని మాట్లాడాలి. ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి మనల్ని ఎమ్మెల్యేలు చేస్తారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాసిడ్ దాడి జరిగినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబానికి సంబంధించి అండగా ఉండమనండి. ఎందుకు మాట్లాడడం సార్? ఖచ్చితంగా ఆ మంచి చేస్తే అదిగో ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు చేసినటువంటి ఏమైనా మాట్లాడారా? ఏమన్నా అంటే మళ్ళీ శివపార్తి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గారికి శివపార్తి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కిరణ్ రాయల్ గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారండి. మీ బతుకు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకునేంత బతుకులేనా మీవి? ప్రజలు యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. చిన్నపిరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నపిరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆవిడేదో మాట్లాడతారు వినండి, మీరే మాట్లాడుతున్నారు. చెప్పండి శివపార్తి గారు ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారేంటి అసలు? వీళ్ళకి ఏ అర్హత ఉందని, ఏ నైతిక హక్కు ఉందని ప్రజలే యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పు దెబ్బల్ని వీళ్ళకి చెప్పు దెబ్బలు కాదు చెంప దెబ్బలు పడాలి అని ప్రతి ఒక్కళ్ళు మనుషులమేనమ్మా. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకు చెప్పు దెబ్బలు కాదు చెంప దెబ్బలు పడాలని చెంప పెట్టి చిన్నపిరెడ్డి గారు ఇందాక నేను వాళ్ళని ఆపాను కదా, మీరు వినండి, రాసుకోండి, మీకు ఇస్తాను నేను సమయం. ఆయన వర్తించదు అది. శివపార్తి గారు ఏమండి, ఇప్పుడు ఆయన మాట్లాడుకునేది ఏదో మాట్లాడుకోమనండి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని లాగితే మాత్రం మేము ఊరుకోం. ఫస్ట్ అక్కడ ముందు సబ్జెక్టుకి కన్ఫైన్ అయి ఉండాలని నేను చాలా సహనంగా ఉన్నా. ఆయన ఏదో నాని గారి వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ముడిపెడతారేంటి అసలు? అది ఏ అర్హత ఉందని మీరు ముడిపెడుతున్నారు? అసలు ఏ నైతిక హక్కు ఉందని మీరు ముడిపెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 21కి 21 ఇచ్చి 100% స్ట్రైక్ రైట్తో కూర్చోబెట్టారు ఈరోజు ప్రజలు. మీ వ్యాఖ్యల్ని తుపుకు నన్ను ఉమ్ము ఊసి బయటకు నెట్టి అవతల పడేశారు. మీరు చేసిన వ్యక్తిత్వం, ఆయన్ని మీరు చేసిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మీరు చేసిన చండాలం, ప్రతి ఒక్క వ్యక్తి బాధపడేలాగా ప్రతి ఒక్క ఇంట్లో మహిళ బాధపడింది. మీరు మాట్లాడిన మాటలు, ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడిన మాటలు, మదం బట్టి మీరు ప్రవర్తించిన విధానం ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలించింది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇక మీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ముడిపెట్టుకొని మీరు మాట్లాడాలనుకుంటే మీ జీవితాంతం ఇంతే మీరు ఉంటారు. ఇక రోడ్డు మీదే ఉంటారు. మీరు రాజకీయాల్లో కూడా ఉండరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజకీయాల్లో నుంచి తరివేస్తారు ప్రజలు. మీరు ఆయన మాట్లాడిన సందర్భాన్ని తీసుకొచ్చి అసందర్భమైన వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనలు చేయకండి దయచేసి. మీరు చేసిన దానికి ఆయన చెప్పు చూపించారు. చెప్పు కాదు చూపించాల్సిందని ప్రజలే చెప్పారు. ఇంకా ఎక్కువే చూపించాలని చెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఆయన తిట్టిన దానికి, ఆయన చూపించిన దానికి ప్రజలు